అందరికీ నమస్తే. ఇరాక్ దేశం లోపల ఒక ముస్లిం రాజు చేసిన అకృత్యాలకు అక్కడ జనాలు తట్టుకోలేక విలవిలలాడుతుంటే మహమ్మద్ ప్రవక్త యొక్క మనమడు మహమ్మద్ ఇమాం హుస్సేన్ అనే వ్యక్తి ఆయన రాజుకు ఎదురొడ్డి నిలిచి పోరాడతాడు. ఆ పోరాటం లోపల తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు, తను కూడా మరణం చెందుతాడు. అయితే దీన్ని మొహరంగా మహమ్మదీయులు మొగలాయిలు వీళ్ళంతా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంతాప దినాలు ఈ నెల రోజులు కూడా ఈ మొహరం మొదటి రోజు నుంచి వాళ్ళకి కొత్త సంవత్సరాదిలో ఫస్ట్ ఒక నెల మొత్తం సంతాప దినాలుగా చేసుకుంటారు. ఇది మన భారతదేశానికి హిందుత్వానికి అసలు ఎట్లాంటి సంబంధము లేదు. ఈ చరిత్రను మొఘలులు మన రాజ్యం లోపలికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి మన మీదకి దండెత్తి మనకు ఇవన్నీ తీసుకొచ్చి అంటగడితే ఇక్కడున్న పిచ్చి జనాలు అవి నమ్మి వాళ్ళని దేవుళ్ళలాగా కొలుస్తూ ఉన్నారు. మన హిందువులు కళ్ళు తెరవాలా, నేను ఒకటే చెప్తున్నా. బతుకమ్మలు బోనాల పండుగ దసరాకు జమ్మికి వెళ్తుంటే మన మీద ఎన్నో అఘాయిత్యాలు చేసిండ్రు, మన ఆడపడుచుల మీద అఘాయిత్యాలు చేసిండ్రు, బట్టలు ఆటలు ఆడిచ్చిండ్రు, మొగళ్ళను ఊతకోచ కోసిండ్రు, బలవంతంగా మత మార్పిడిలు చేసిండ్రు. ఇట్లా చెయ్యని వాళ్ళను ఈ విధంగా మత మార్పిడికి ప్రేరేపించి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేయించుకుండ్రు. వాళ్ళ పెద్దలకు, వాళ్ళ చచ్చిపోయిన పీనిలకు మనతోటి పూజలు చేయిస్తుండ్రు. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. చదువుకొని వ్యక్తులు ఇట్లాంటి నమ్మి తప్పు చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇవి చరిత్రలు తెలిసి కూడా మసిబూసి మారేడుకాయలు చేసినట్టు మీ ప్రవర్తన ఉంది. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. హిందూ దేశంలో బుట్టి ఈ దేశాన్ని మళ్ళీ మహమ్మదీయుల చేతికి అందించే విధంగా మీరు ప్రవర్తిస్తుండ్రు. ఇది తప్పు. మీరు పూర్తిగా ముస్లింలకి మారనవసరం లేదు. ఇట్లాంటి కొన్ని చేస్తుంటే కొన్ని రోజులు అయిన తర్వాత మన ముందు తరాలు మారిపోతూ ఉంటాయి. దయచేసి ఈ ఆకృత్యాలను మనమే ఆపేసుకోవాలా. ఇంకోటి, ప్రతి శివశక్తికి కూడా చెప్తున్నా, మీరు పవిత్రంగా దేవుడు వస్తుండ అంటే మీ పాద స్పర్శలు తీసుకొని మీ పాదాలకు మొక్కి పూజ చేసే గొప్ప ధర్మం హిందూ ధర్మం మీకు శివశక్తులుగా ఒక పీఠం ఇచ్చింది, ఒక స్థానం ఇచ్చింది, ఒక పీఠం వేసింది. కానీ మీరు ఇవాళ మాకు తుర్కదేవుడు వస్తున్నాడు అని చెప్పి మీరు ఎగురుతున్నారు చూడు, అది సిగ్గుచేటు. నేను చెప్తున్నా, ఇట్లాంటి దరిద్రమైన పనులు దయచేసి శివశక్తులు అనుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తుర్కదేవుడు బావైతాడు అది ఇది అని మాట్లాడితే మాత్రం పనులు రాలగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కొన్ని గ్యాంగులు తయారవుతాం మేము. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వనికి బావగాడు. హిందూ ధర్మానికి ఈ మహమ్మదీల వీళ్ళకి ఏ సంబంధం కూడా లేదు. మీరు దయచేసి ఇవన్నీ మానుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు శివశక్తులు ఉండాలంటే హిందూ ధర్మంలో కేవలం హిందూ దేవుళ్ళకి మాత్రమే పూజ చేయాలి. లేదు అని అంటే మానేసుకోండి. ఇది